హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డు ఈ రోజే నా చేతికి అయితే రావడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డు వచ్చేసి మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ ఎటువంటి రెన్యువల్ ఫీజు కానీ ఉండదన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డుకి నేను జస్ట్ 1 వీక్ బ్యాక్ అయితే అప్లై చేసుకున్నాను. 4 డేస్ తర్వాత నాకు మెసేజ్ వచ్చింది కార్డ్ అప్రూవల్ అయిందని. దాని తర్వాత 3 డేస్ లో కార్డు కూడా డైరెక్ట్ చేతికి అయితే వచ్చేసింది. సో ఈ కార్డుని అయితే నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, కార్డు ఎలా ఉంది అనేసి, అలాగే నాకు ఎంత లిమిట్ వచ్చింది అనేసి, అలాగే ఈ యొక్క కార్డు మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఎలా చేసుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి అనేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అమెజాన్ యాప్ లోనే మనకు ఈ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు అమెజాన్ పే అనే ఒక సెక్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఈ కార్డు మీకు కనుక వచ్చునుంటే ఆ ఆఫర్ అనేది చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను కూడా ఈ కార్డుకి అక్కడి నుంచే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఎక్కువ ప్రొసీజర్ కూడా ఉండదు, ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా ఉండదు. జస్ట్ మీ కార్డు మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఓకే అయినట్లయితే వీడియో కేవైసీ చేసుకోండి అని చెప్తారు. వీడియో కేవైసీ చేసుకున్నారంటే నెక్స్ట్ మీకు ఒక 3 to 4 డేస్ లో కార్డ్ అనేది వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. సేమ్ అదే విధంగా ఈ కార్డ్ అయితే నాకు రావడం జరిగింది. మీరు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి వేరే కార్డ్స్ కనుక అప్లై చేసుకున్నట్లయితే దాంట్లో ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, డాక్యుమెంటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఆల్రెడీ వేరే కార్డ్స్ కి అప్లై చేసుకున్నాను, కానీ అవి నాకు రాలేదు, హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, అవి లేకపోవడం వల్ల ఆ కార్డ్స్ అయితే అలా పెట్టారు. కానీ ఈ కార్డు మాత్రం అప్లై చేసుకున్నా జస్ట్ 7 డేస్ లోపల అయితే నాకు వచ్చేసింది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము ఈ కార్డ్ ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఎలా ఉంది, వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాము. చూసి మిగిలిన విషయాలు అయితే మాట్లాడదాము. రండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఈ కవర్ ఓపెన్ చేసి కార్డ్ ఎలా ఉంది అనేసి అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ అనేసి ఇక్కడైతే రావడం జరిగింది. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ అనేసి ఇక్కడ మనకు స్టిక్కర్ అయితే వేశారు. సో ఇది కనుక ఓపెన్లో అయినట్టయితే మీరు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడైతే రాస్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేద్దాం కట్ చేసి. సో దీన్ని అయితే కట్ చేసాము. ఇప్పుడు ఈ మనకు దీని లోపల ఏమేమి వచ్చాయనేసి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దీనిలో అయితే ఒక పేపర్ అయితే వచ్చిందనమాట. సో ఇంక దీని లోపల అయితే ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ సింపుల్గా ఒక పేపర్ అయితే వచ్చిందనమాట. మీరు మామూలుగా వేరే ఏమన్నా కార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే దానికి అప్లై చేసినట్లయితే మనకు పేపర్ వర్క్ అనేది చాలా ఉంటుంది. దీని లోపల మనకు ఒక 3 పేజెస్ అన్నా వస్తాయి కనీసం, ఎందుకంటే ఆ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్, ఆఫర్స్ వాటికి సంబంధించి. కానీ ఇక్కడ వచ్చేసి జస్ట్ సింపుల్గా ఒక పేపర్ అయితే ఇచ్చేశారు. ఈ పేపర్లోనే మనకు ఈ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, అంటే దీని కీ ఫీచర్స్, అలాగే ఈ కార్డ్ లిమిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది అంతా దీంట్లోనే ఇచ్చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ అని ఉంది, అలాగే మన నేము, అలాగే ఇక్కడ దీని కీ ఫీచర్స్, అంటే దీంట్లో వచ్చేటటువంటి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలిన ఇన్ఫర్మేషన్ కార్డుకి సంబంధించి మనకి ఎంత లిమిట్ వచ్చింది ఏంటి అనేసి అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కార్డుకి పిన్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ముందుగా ఇప్పుడు మనం కార్డ్ అనేది ఒకసారి ఎలా ఉంది అని చూద్దాము. చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేసి అయితే ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, కార్డ్ అయితే ఓపెన్ చేసాము. కార్డ్ ఎలా ఉంది, దీని లుక్ ఎలా ఉంది అనేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డ్ వచ్చేసి మనకు ఫుల్ బ్లాక్ కలర్ లో అయితే రావడం జరిగింది. అలాగే దీనిపైన వచ్చిన లెటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి గోల్డెన్ షేప్ లో అయితే మనకు ఉన్నాయన్నమాట. కలర్ వచ్చేసి ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో అలాగే కింద చూసుకున్నట్లయితే మన నేమ్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి వీసా వేరియంట్ కాబట్టి వీసా అనేది. సో ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి చాలా కార్డ్స్ మనకు సేమ్ ఇదే కలర్ గ్రేడింగ్ లో అయితే ఉంటాయన్నమాట. బ్లాక్ కలర్ లో ఉంటుంది. లెటర్స్ వచ్చేసి ఈ విధంగా గోల్డెన్ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో కార్డు లుక్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, పర్లేదు అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు చాలా రకాల కార్డ్స్ వచ్చేసి ఇంకా దీనికన్నా కొంచెం బెటర్గా అయితే వస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో మనకు కార్డ్స్ అనేటివి ఇంకా కొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డు కూడా మనకు చాలా తక్కువ క్వాలిటీ అన్నట్టుగా ఉందన్నమాట. జస్ట్ అలా అంటే ఇరిగిపోయే విధంగా ఉందన్నమాట ఇది. సో దీన్ని ఇంకొంచెం బాగా కొంచెం ప్రీమియంగా చేస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశము. సో వీళ్ళు దీన్ని కొంచెం మారుస్తారనేసి అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిప్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, దీని ద్వారా కూడా కార్డుని యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు కార్డుకి సంబంధించినటువంటి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే దీన్ని బ్యాక్ వ్యూ కూడా మనం ఒకసారి అయితే చూద్దాము. సో బ్యాక్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు జస్ట్ సివివి నెంబర్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏమి లేదని చెప్పొచ్చు. జస్ట్ సివివి నెంబర్ మాత్రం చూసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ మనము.
సో అది అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లుక్ ఏ విధంగా ఉందనేసి మీరైతే చూసారు. సో క్రెడిట్ కార్డ్ని ఇంకొంచెం బాగా చేసుంటే బాగుండేది అనేసి అయితే నాకు అనిపిస్తోంది. కార్డ్ అయితే ఓకే పర్లేదు అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక ఒకసారి చూసుకుందాము. సో ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఇందులో మెయిన్ బెనిఫిట్ వచ్చేసి కీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆల్రెడీ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్తో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్, ఇది వచ్చేసి 5% క్యాష్ బ్యాక్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ మనకు ఫ్లాట్గా రావడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్కి మాత్రమే. ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు 3 months వరకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేసి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేసుకొని ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్, ఇది ఎవరికంటే అమెజాన్ నాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అమెజాన్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఈ కార్డు యూజ్ చేసినట్లయితే. అలాగే ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్, ఇది వచ్చేసి అమెజాన్ పే పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు యూజ్ చేసి ఈ కార్డు ద్వారా పర్చేస్ చేసినట్లయితే మీకు ఫ్లాట్ 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ ఉంటుందన్నమాట ఆల్ అదర్ స్పెండ్స్, అంటే మీరు దీన్ని బయట యూజ్ చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత అమెజాన్లో కూడా మీకు కొన్ని వెల్కమ్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేది మీరు వన్స్ యాప్ ఓపెన్ చేసి చూసినారంటే మీకు తెలుస్తుంది. అలాగే నేను వీడియో కూడా చేశాను, దాన్ని చూసినా తెలుస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 వచ్చింది. క్యాష్ లిమిట్ వచ్చేసి 5,000 అనేది రావడం జరిగింది. ఈ క్యాష్ లిమిట్ అంటే ఏంటి అంటే 5,000 రూపీస్ వరకు మీరు ఏటీఎం ద్వారా ఈ మనీని డ్రా చేసి తీసుకోవచ్చు అనమాట. మీరు మాత్రం క్యాష్ ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకొని ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి ఈ క్యాష్ అనేది డ్రా చేసి తీసుకోవద్దు. ఎందుకంటే దీనిపైన ఛార్జెస్ అనేటివి చాలా ఎక్కువ పడతాయన్నమాట. సో అందుకనేసి ఏ క్రెడిట్ కార్డ్ అయినా కూడా సరే వాళ్ళు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. ఆ యొక్క క్యాష్ లిమిట్ అనేది దీన్ని మాత్రం ఎప్పుడు యూజ్ చేయొద్దండి. మీరు వేరే రకంగా యూజ్ చేసి అమౌంట్ అయితే తీసుకోండి, డైరెక్ట్గా ఏటీఎంకి వెళ్ళి మాత్రం తీసుకోవద్దండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, కార్డు ఎలా ఉంది, బెనిఫిట్స్ ఏంటి అనేసి. సో మీరు కనుక కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు మీ యొక్క అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి, అక్కడ అమెజాన్ పే సెక్షన్ ని ఓపెన్ చేయండి, అక్కడి నుంచి కార్డుకి అయితే ఆఫర్ వచ్చి ఉంటుంది, అప్లై చేసుకోండి. మీకు కనుక ఆఫర్ చూపించకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత ఆఫర్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఎవరన్నా ఈ కార్డుకి అప్లై చేసి రిజెక్ట్ అయినట్లయితే వాళ్ళు కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఒక 3 months తర్వాత మళ్ళీ ట్రై చేసినట్లయితే ఆఫర్ అనేది రావడం జరుగుతుంది, అక్కడి నుంచి అప్లై చేసి మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీ వస్తుంది కాబట్టి ఈ కార్డుని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో కార్డు అనేది మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది, డాక్యుమెంటేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు కనుక ఆల్రెడీ ఈ కార్డు తీసుకొని ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకోండి, నేనైతే తెలుసుకుంటాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది, మీకు నచ్చింది, వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే ముందుగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.